హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే వెజ్ సౌత్ ఇండియన్ థాలీ ఎలా చేయాలో చూద్దాము. మనం ఏదైనా టూర్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కానీ లేదంటే వర్కింగ్ లేడీస్ ఆఫీస్ నుంచి రావడం లేట్ అయినప్పుడు ఇది సింపుల్గా ఇలా చేసేసుకుని తింటే హాయిగా కడుపు నిండా తినొచ్చు. సింపుల్ అండ్ ఈజీ థాలీ అన్నాను కదా అని టేస్ట్ యావరేజ్గా ఉంటుంది అనుకుంటారేమో. ఇది వేడివేడిగా తిన్నాము అంటే ప్రాణం లేచేస్తుంది. మొత్తం అన్ని సింపుల్ ఐటమ్స్ తోటి మొత్తం అరగంటలో అయిపోయే వంట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. మరి ఇంత తొందరగా అయిపోయి ఈ వెజ్ థాలీ ఎలా చేయాలో ఏమేం కావాలో ఒకటి ఇప్పుడు చూసేద్దాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా సింగిల్ పాట్ టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాము. టమాటా పప్పు కోసము టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా తరగాలి. ఈ పప్పు కోసము ఒక అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే అరకప్పు పెసరపప్పు కూడా ఈ కందిపప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 పప్పుని శుభ్రంగా కడిగి టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నానబెట్టాలి. లేదంటే టైం లేకపోతే ఇలాగే ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని కడిగి శుభ్రంగా ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలి. టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ సైజులో తరిగి పెట్టాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి. పప్పు కోసము ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ ఇవి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. ఈ నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపు వేయాలి. వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా చిటపట్లాడుతుంది. ఇప్పుడు ఇందులో ఇంగు వేయాలి. అలాగే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి మగ్గిస్తే తొందరగా మగ్గుతుంది. వేసి ఒకసారి కలపాలి. ముక్కలు మగ్గుతూ ఉన్నప్పుడు పులుపు కోసము కొంచెం చింతపండు వేయాలి. టమాటాలు పుల్లగానే ఉంటాయి, కానీ చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం వేయాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఎక్స్ట్రా రుచి కోసము ఒక స్పూను సాంబార్ పొడి వేయాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కానీ చాలా బాగుంటుంది. ఈ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పప్పుని నీళ్ళతో సహా వేసి కలపాలి. ఇలాగా 1 పాట్ పప్పు చేయడం వల్ల రుచి రావడమే కాకుండా మనకి టైం కూడా కలిసి వస్తుంది. మనం పప్పుతో పాటు నానబెట్టిన నీళ్లు కూడా వేసాం. అది ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ కూడా పెట్టేసి ఇప్పుడేను 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి కుక్కర్ది ప్రెషర్ రిలీజ్ అయింది. ఇది తీసి ఒక్కసారి కలుపుదాము. చూసారు కదా చక్కగా ఎంత మెత్తగా ఉడికిందో, ఎంత బాగా. మనకి కన్సిస్టెన్సీ మన ఇష్టం. కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసి మెదుపుకోవచ్చు, లేదంటే దీన్నే మెదిపేసుకోవచ్చు. మనం ఇందాక ఉప్పు వేసాం, అది సరిపోయిందంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకొంచెం వేసి కలుపుకోవాలి. అంతే, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టమాటా పప్పు రెడీ. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ కూరకి ముందుగా క్యాప్సికమ్లు శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని ఈ సైజు ముక్కల కింద తరిగాను. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద తరుక్కున్నాను. ఈ క్యాప్సికమ్ కర్రీ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసామంటే ముక్కలు తొందరగా మగ్గుతాయి.
ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారాయి. ఇప్పుడు మనం తరిగి రెడీగా ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో వీడియోలో చూపించినట్టుగానే 5 నిమిషాలు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలకి క్యాప్సికమ్ ముక్కలు రంగు మారి కొంచెం మెత్తబడి ఉంటాయి. ఒక్కసారి చెక్ చేద్దాము. ముక్క మగ్గింది, కానీ ఇంకొక 2 నిమిషాలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము. మనం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా వేయాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేయించాలి. మూత తీసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కూరకు సరిపడా కారం వేయాలి. కారం వేసాక బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఫైనల్గా మూత తీసి చూద్దాము. ముక్క మగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇది వేపుడు కారం పొడి, అంటే కూర కారం అంటాము మేము. ఈ పొడి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇది ఇప్పుడు ఈ పొడి కొంచెం మనకి ఎంత కావాలో అంత చల్లుకోవాలి. చూసుకుంటూ ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొంచెం కూడా వేసేస్తున్నాను. వేసాక బాగా కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ కట్టేస్తే కర్రీ రెడీ. 2 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి కలిపి స్టవ్ కట్టేద్దాం. ఆ వేడికి అది ఇంకా మగ్గిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూద్దాము. ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా రెడీ పెట్టుకోవాలి. పులుపుకి సరిపడా చింతపండు, తీపికి సరిపడా బెల్లం. నేను తీపి ఎక్కువ తింటాం, అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేస్తున్నాను. ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. పప్పు కోసము ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ, ఇవి రెడీ పెట్టుకోవాలి. రసానికి ఒక మందపాటి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. రసానికి నేతి పోపు అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ ఉంచుకున్న పోపు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసి చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి. పోపు చిట్టపట్టలాడుతోంది. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేయాలి. అలాగే చింతపండు, బెల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి. ఒక్కసారి కలిపి రసం పౌడరు ఒక 2 చెంచాలు, ఇది ఇంట్లో చేసిన రసం పౌడరు. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. కలిపిన తర్వాత మనకి రసానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒకసారి కలిపి సిమ్లో 10 నిమిషాలు మరిగించుకోవాలి. పొంగు రావడం మొదలయ్యింది. ఒకసారి బాగా కలిపి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మరిగించుకోవాలి. రసం బాగా మరుగుతోంది, కానీ టమాటా ముక్క ఇంకొంచెం మెత్తబడాలి. రసం బాగా మరిగింది, టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే వేడి వేడి రసం రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఇది కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇది 7 ఏడాది నిల్వ ఉంటుంది. ఇది ఎలా చేయాలి అన్నది లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి.